ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 28వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నీకు మొర్ర పెట్టుకుంటున్నాను, నా ఆధారశిలవు నీవు. నా మొర పెడచెవిన పెట్టకు. నీవు జవాబు ఇవ్వకపోతే నాశనకరమైన గుండంలోకి దిగిపోయే వాళ్ళలాగా అవుతాను. నా స్వరం, నా విన్నపం విను. నీ ఆలయంలోని అతి పవిత్ర స్థలం వైపు చేతులెత్తి సహాయం కోసం నీకు ఆక్రందన చేస్తున్నాను. దుర్మార్గులతో, చెడుగు చేసేవాళ్లతో పాటు నన్ను ఈడ్చుకుపోకు. వాళ్ళు లోపల కుటిలం పెట్టుకొని పైకి ఇరుగు పొరుగు వారితో శాంతి శాంతి అంటారు. వాళ్ళ కార్యకలాపాలకు, వాళ్ళు చేసిన చెడుగుకు తగిన ప్రతిఫలమియ్యి. వాళ్ళు చేతులారా చేసిన దానిని బట్టి వాళ్లకు ప్రతీకారం జరిగించు. వాళ్ళ వ్యవహారాలకు తగినదేదో వాళ్లకు ముట్టేలా చెయ్యి. ఎందుకంటే యెహోవా చర్యల మీద మనసు పెట్టుకోరు వాళ్ళు. ఆయన చేతులతో చేసినది వాళ్లకు లెక్కలేదు. కనుక ఆయన వాళ్లకు వృద్ధి కాదు, నాశనమే కలిగిస్తాడు. యెహోవా నా స్వరం, నా విన్నపం విన్నాడు. ఆయనకు స్తుతి. నాకు యెహోవాయే బలం. ఆయన నాకు డాలు లాంటివాడు. హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకున్నాను. అందుచేత నాకు సహాయం లభించింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతూ ఉంది. నా కీర్తన ద్వారా ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను. తన ప్రజానీకానికి బలం యెహోవాయే. తన అభిషిక్తుడికి ఆయన రక్షకదుర్గం. నీ ప్రజలను కాపాడు, నీ సొత్తును ఆశీర్వదించు. వారికి కాపరివై శాశ్వతంగా వారిని మోసుకో. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.